ఎరా ఊరెలా ఉంది? అందరూ బాగున్నారా? మా అమ్మ నాన్న కలిసావా? అందరూ బాగానే ఉన్నారు, కానీ మీ నాన్న మాత్రం కొద్దిగాలుగా ఉన్నారురా. ఈ సంవత్సరం కూడా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని తెలిసిపోయిందిరా వాళ్ళకు కూడా. నీ ఎగ్జామ్ హాల్ టికెట్ ఫీజుకి లింకు పెడుతున్నారంట. అప్పు కోసం వెతుకుతున్నాడు అనుకుంటా. పెద్దోని కాడి నుంచి ఫోన్ వచ్చిందయ్యా. పరీక్షలు దగ్గరయ్యాయంట. గదేదో ఫీజు కట్టాల్సిందంటగా. అడుగుతా ఉండు. నువ్వు ఆ రాయన దగ్గరికి అడుగుతానని పొయ్యుండావు కదా, ఇచ్చిండా? లేదే. గదేదో ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు వస్తాయండారు కదయ్యా. ఏం ఫీజు రీఎంబర్మెంటే, అదంతా పెద్ద ఆయనతోనే పోయిందిలే. ఇంకా మన బతుకులు మారేలా లేవు. ఈ చదువుకి మన పేదరికానికి అంతలా ఇంకేంటో తెలియట్లేదే. ఈ రెండూ ఒక గూట్లో ఈవిడేలా లేవు. పెద్ద ఆయన రక్తం అని తెలిసి కూడా మాట మీద నిలబడగలడని తెలిసి మరి అనుభవం ఆవకాయని ఇంత దూరం తెచ్చుకున్నామే. అనుభవం కన్నా ఆసరా మిన్నని గ్రహించలేకపోయామే. మనకిలా జరగాల్సిందే. అయినా సరే నా కొడుకును అప్పో సొప్పో చేసి చదివిస్తాను. నువ్వేం దిగులు పడుకు, పోయి పడుకు. అమ్మా, అయ్యా, పేదరికంలో పుట్టడమే మనం చేసుకున్న పెద్ద పాపం. ఆ పాపానికి దరిద్రం తోడైతే మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది. పెద్దయ్య పుణ్యమా అని పెద్ద చదువులు కల నిజమవుతుంది అనుకున్నాం. చివరికి ఆయన మన కోసమే బయలుదేరి ప్రాణాలు విడిచాడు. ఆయన తర్వాత కమ్మిన మబ్బుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించకపోతేమి కదయ్యా. ఇప్పుడేమో పెద్దయ్య ఆశయం మన కల రెండూ అట్టుడిగిపోయాయి. ఈ బ్రతుకు బండిలో నువ్వు నా కల నిజం చేయటానికి చేసిన అప్పులు త్యాగాలు ఇక చాలయ్యా. ఇక ముందు నేను ఇబ్బంది పెట్టను. నువ్వు అమ్మ చల్లగా ఉండండి. తమ్ముడిని బాగా చదివించండి. వద్దు, బాగా చూసుకోండి. ఇట్లు మీ గోపి. ఏందయ్యా ఈ టైంలో? ఏమీ లేదురా, గుర్తొచ్చినావు. ఓ 2 నెలలు ఆగితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వేం దిగులు పడకు. మీ పెద్దన్న వస్తున్నాడు. తప్పనిసరిగా మనకు మంచి చేస్తాడు. నువ్వు మంచిగా చదువుకో. సరే అయ్యా. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తాం. ప్రతి పేద విద్యార్థి చదువుల కల నిజం చేసిన రాజన్న బాటలోనే మన జగనన్న. చదువు ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కు సాధనకే జగనన్న నవరత్నాలు. ఫీజు రియంబర్స్మెంట్ చదువులకు, వసతి, భోజనం ఆ చదువులకు ఆటంకం కలుగకుండా దేనికి దానికే తొందరపడి మాటివ్వడు. ఇచ్చాడంటే వెనకడుగు వేయడు జగనన్న. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.